శంకర్ గారికి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన వల్లే భారతీయుడు ఇప్పుడున్న కాలానికి వస్తే ఎలా ఉంటదో భారతీయుడు 2. అప్పుడు భారతీయుడు చూపించారు లంచం అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. కానీ ఇప్పుడు కాలం ఎలా ఉంటది? టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా లంచాలు, అన్యాయం, ఆధార్ కార్డుతో సహా అన్ని ఫ్రాడ్ అయ్యాయి. ఇలాంటి వాటిని మన భారతీయుడు ఇంత టెక్నికల్ గా ఇంత జనాభా ఉండగా ఒక్కడే అసలు ఎలా ఎదుర్కొంటాడు? అయితే బాబాయ్ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? శంకర్ గారి మార్కు బాగా ఉందా లేదా? అప్పటి శంకర్ గారి మార్క్ ఇప్పుడు కనపడిందా? సేనాపతిగా కమల్ హాసన్ గారు ఏ లెవెల్లో చేశారు? ఇండియన్ 3 కి ఎలాంటి హింట్లు ఇచ్చారు? ఇవన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మన ఛానల్. సినిమా ఎలా ఉందంటే బాబాయ్ స్టార్టింగ్ మన సిద్ధార్థ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్స్ స్టార్ట్ అవుతాయి. నాకేమనిపించిందంటే స్టార్టింగ్ జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ గ్యాంగ్ ఉంటది కదా, ప్రియమని ఆ పక్కన ఉన్న అమ్మాయిలు, ఆ స్టోరీ లాగా అనిపించింది బాబాయ్. అక్కడక్కడ ఉన్నది చెప్తున్నా. నెక్స్ట్ ఈ అన్యాయాన్ని చూసి మనకు ట్రైలర్ లో చూపించిన విధంగానే భారతీయుడు కంబ్యాక్ అవ్వాలని హ్యాష్ ట్యాగ్ తో భారతీయుడిని రప్పిస్తారు. నేను స్పాయిలర్ ఏమి ఇవ్వట్లా, ట్రైలర్ లో ఉన్నాయి చెప్తాన్నా, ఓకేనా? అయితే ఆ తర్వాత మన ఇండియన్ ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆ తర్వాత మన ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న జరుగుతున్న అన్యాయాలని ఎలా ఎదుర్కొంటాడు, ఎవరికి దొరకకుండా ఎలా దాక్కుంటాడు అనే దాని గురించి సినిమా బాగా రన్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అయితే అనవసరంగా కొన్ని పాటలు వచ్చాయి. ఎందుకురా ఈ పాట, అసలు ఈ పాట ఇక్కడ అవసరమా, అంత బడ్జెట్ అవసరమా, ఎందుకు ఈ పాట వచ్చింది అనే డిస్టర్బెన్స్ అయితే పక్కా ఉన్నాయి. ఇక సిద్ధార్థ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్, క్యారెక్టర్ కి దగ్గర న్యాయం పక్కా ఉంది. ఇక లంచం గురించి కొన్ని కాన్సెప్ట్లు మన భారతీయుడు రిలీజ్ చేస్తాడు. ఇలా అన్యాయాన్ని ఎదుర్కోవాలి, ఒక్కడితో ఏమీ అవ్వదు అని. దానిని ఎలా ప్రజలు తీసుకుంటారు, దానివల్ల ప్రజలలో ఎంత మంచి వస్తుంది, ఎంత చెడు వస్తుంది అనే భారతీయుడు మూవీలో మనం పక్కా చూడాలి. ఇక సేనాపతిగా మన కమల్ హాసన్ గారి గెటప్ లో లోక నాయకుడు అన్న మార్క్ అయితే పక్కా కనపడతాది బాబాయ్. కమల్ హాసన్ గారి వేరే లెవెల్ యాక్టింగ్. ఇక బాబీ సిన్హా ఎవరో మీరు సినిమాలోని చూడండి. నెడుముడి వేణు గారు ఉన్నారు కదా, ఆయన ఈ షూటింగ్ అయిపోయాక చనిపోయారు. ఆయన రోల్ కూడా చాలా బాగా క్యారీ చేశారు. మన కమెడియన్ వివేక్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక బాబీ సిన్హా వేరే లెవెల్, సిద్ధార్థ గారి యాక్టింగ్ అని చాలా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగా బోర్ కొట్టింది బాబాయ్. సెకండ్ హాఫ్ స్టోరీ స్క్రీన్ పే ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లోనే శంకర్ మార్క్ మనకు పక్కా కనపడుతుంది. అన్నిటికి మించి స్క్రీన్ పే ని చాలా బాగా ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ లోనే ఉంది. ఇక మన సేనాపతి లాస్ట్ లో ఫైటింగ్ ఉంటది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడెక్కడ ఏమనిపించింది అంటే సేనాపతికి 106 సంవత్సరాలు, కానీ అక్కడక్కడ ముసలోళ్ళలాగా నడవాలి కదా, ఎంగుగా ఎలా ఉరికాడు, అలా కొంచెం అయితే మైనస్లు అనిపించాయి. లుక్స్ కూడా కొంచెం అక్కడక్కడ అనిపించింది. బట్ మన లోకనాయకుడు అయితే ఆయన యాక్టింగ్ తో దుమ్ము సుడాడించాడు. ఇక ఎమోషనల్ పాయింట్స్ అయితే చాలా బాగా, మెయిన్ గా సిద్ధార్థ గురించి ఒక ఎమోషనల్ పాయింట్ ఉంటది బాబాయ్, చాలా బాగా క్యారీ చేశారు. అండ్ స్టోరీకి ఎంతైతే లింక్ చేశారో అంత లింక్ వేస్ట్ చేయకుండా బాగా స్క్రీన్ పై ఎంగేజింగ్ గా చూపించారు. ఒకటే మైనస్, ఫస్ట్ హాఫ్ ఇంకా ఎంగేజింగ్ గా ఉంటే సినిమా చాలా బాగుండేది అనిపించింది నాకైతే. ఇక యాక్టింగ్ పరంగా వస్తే సముద్రకని యాక్టింగ్ కానీ మన ఎస్జే సూర్య ఆయన ఆడియో లంచ్ లో చెప్పినట్టే తక్కువ టైం ఉంటారు బాబాయ్, కానీ ఉన్నంత సేపు మనకి మంచి ఎనర్జీ ఇచ్చిపోతారు. సముద్రకని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, రకుల్ ప్రీతి సింగ్ క్యారెక్టర్ ఏదో పెట్టాలని పెట్టకుండా ఆ సినిమాలోనే ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ గానే మంచిగా స్క్రీన్ పే రన్ చేశారు. ఇక మెయిన్ మన కమల్ హాసన్ గారు సేనాపతి. ఇంకోటి బాబాయ్, ఇండియన్ 2 తర్వాత ఇండియన్ 3 ఉందని శంకర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఇండియన్ 3 లో పక్కా సేనాపతి గారు వాళ్ళ తండ్రి వీరశంకర్ సేనాపతి వస్తారు. బా సూపర్. అంటే నేను ఎలా చెప్తున్నా అంటే, మీరు సినిమా అయిపోయాక పేర్లు పడతాయి కదా, వెళ్ళిపోమాకండి. అప్పుడే అసలైన కథ ఇండియన్ 3 చూపిస్తారు. వేరే లెవెల్ లుక్స్, వేరే లెవెల్ విజువల్స్. ఇండియన్ 3 కి చాలా ఎక్సైట్ గా ఒక పాయింట్ వదిలారు బాబాయ్. అయితే ఇండియన్ 2 మొత్తం అవలేదు. ఇండియన్ 2 క్లైమాక్స్ నుంచే ఇండియన్ 3 కి మంచి పాయింట్ అయితే రైస్ చేసి పెట్టారు. నాకైతే సినిమా ఓకే, బాగుంది. అయితే నాకు నచ్చింది ఏంటంటే మ్యూజిక్. ఎందుకంటే అనిరుద్ చాలా బాగా కొడతాడు, బట్ మైనస్ అయితే కొన్ని ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ స్టైల్ అంతా బానే ఉంది, కానీ ఇంకా బెటర్ గా చేసింటే బాగుండు అనిపించింది. కొన్ని యాక్సిడెంట్, కొన్ని కారణాల వల్ల ఇండియన్ 2 చాలా డిలే అయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో రావాల్సిన మూవీ. బట్ శంకర్ గారి మార్క్ చాలా బాగుంది. మన లోకనాయకుడు కమల్ హాసన్ గారు అయితే వేరే లెవెల్ చేశారు. మెయిన్ గా ఇండియన్ 3 లో ఎక్కువ సబ్జెక్ట్ పెట్టారు బాబాయ్. అండ్ వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు. ఇండియన్ 3 లో ఇద్దరు కమల్ హాసన్ ని వేరే లెవెల్ లో మనం చూడబోతున్నాం. ఇండియన్ 3 కోసం నేను చాలా బాగా వెయిట్ చేస్తున్నా. సో మీరు కళ్ళు మూసుకొని వెళ్ళండి. నా రివ్యూ అయితే ఇది. సినిమా అయితే బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగుంటది, బట్ స్టోరీలోకి తీసుకెళ్లే విధానం కొంచెం మనకు అనిపిస్తుంది. అక్కడక్కడ వచ్చే పాటలు, కొన్ని అన్నోన్ క్యారెక్టర్స్ మనం కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. బట్ ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. కమల్ హాసన్ కోసం దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. శంకర్ గారు దుమ్ము లేపారు. మ్యూజిక్ కూడా ఓకే. ఇది బాబాయ్ మన రివ్యూ. మీకు నచ్చితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. భారతీయుడు 2 మూవీ మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేసి
మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. జై హింద్.